కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. నవంబర్ 21న మధ్యాహ్నం లగ్డీ కాపుల్లోని సిఐడి విచారణకు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తోంది సిఐడి. జిత్విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసింది నిధి అగర్వాల్. జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసింది శ్రీముఖి. పలు గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది యాంకర్ అమృత చౌదరి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్ల వివరాలు సేకరించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు సిఐడి అధికారులు. ఇప్పటికే 29 మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు సిఐడి సిటీ అధికారులు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతును విచారణ చేశారు సిటీ అధికారులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. నవంబర్ 21న మధ్యాహ్నం లగ్డీ కపుల్లోని సిఐడి విచారణకు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి ఈ ముగ్గురు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని విచారిస్తోంది సిఐడి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత సిఐడి విచారణకు రానా దగ్గుబాటి, అనేక మంది సినీ ప్రముఖులు అంటే ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ సినీ ప్రముఖులు హాజరవగా ఈ రోజు మరో ముగ్గురు హీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లు సిఐడి కార్యాలయం ముందు హాజరైనట్టుగా తెలుస్తుంది. నిధి అగర్వాల్, హీరోయిన్ యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ రోజు సిఐడి విచారణ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్, బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతో చేస్తున్నటువంటి అగ్రిమెంట్ వివరాలతో సహా సిఐడి సిటీ కార్యాలయానికి వీరు హాజరయ్యి ఆ వివరాలన్నీ కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. జిత్విన్ అనే బెట్టింగ్ యాప్ సైట్ ని నిధి అగర్వాల్ ప్రమోట్ చేసినట్టు కూడా సిఐడి అధికారులు తనకు నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు విచారణ సాగలేదు. సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై గతంలో పంజగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మొత్తం 29 మంది కేసు నమోదు కాబట్టి దాంతో సిద్ధోర్కొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజు, విష్ణుప్రియ, సిరి హనుమంతుని విచారించినటువంటి పోలీసులు మరో ముగ్గురు హీరోయిన్లు ఈ రోజు విచారణకు వచ్చి విచారణ ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందే యాంకర్ శ్రీముఖి విచారణ ముగిసినట్టుగా సమాచారం అందుతుంది. గంటన్నర పాటు యాంకర్ శ్రీముఖిని విచారించినటువంటి సిఐడి MITH అనే బెట్టింగ్ యాప్ లో శ్రీముఖి చేస్తున్నటువంటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని సిఐడి అధికారులు రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండానే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో ఇరుక్కున్నానంటూ కూడా సిఐడి అధికారులకు ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓ కార్యక్రమం షూట్ సమయంలో ఓ అమ్మాయి కాల్ చేసి ప్రమోషన్ వీడియో చేయాలని చెప్పడంతో ఆ సమయంలో మొబైల్ నా దగ్గర కాల్ తర్వాత ఒక స్క్రిప్ట్ పంపించారు. అదే స్క్రిప్ట్ ని నేను చదివినట్టు కూడా సిఐడి ముందు ఈ స్టేట్మెంట్ శ్రీముఖి అందజేసినట్టుగా తెలుస్తుంది. తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ కేసులో తను ఇరుక్కుపోయానని, నన్ను అనవసరంగా సంబంధం లేకుండా నన్ను ఇరికించారంటూ కూడా సిఐడి అధికారులకు యాంకర్ శ్రీముఖి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రవితేజ, అంటే ఇప్పటికీ వరకు వారు ఎంత లావాదేవీలు జరిపారు, ఇంకా ఏమైనా బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇద్దరు హీరోయిన్లు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ముగ్గురిని పోలీసులు, సిఐడి అధికారులు విడివిడిగా వీళ్ళని విచారణ చేపడతా ఉన్నారు. దాంట్లో శ్రీముఖి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో MITH అనే బెట్టింగ్ యాప్ తో తనకున్నటువంటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటి కూడా సిఐడి ముందు ప్రొడ్యూస్ చేసింది. నేను తనకు తెలియకుండా జరిగినటువంటి ప్రమోషన్ అని, తన కార్యాలయ సిబ్బంది దాన్ని ఫోన్ లిఫ్ట్ చేసి దాంతో స్క్రిప్ట్ పంపగానే ఆటోమేటిక్ గా ఆ వీడియోని నేను స్క్రిప్ట్ చదివి తిరిగి పంపించాను. నాకు తెలియకుండానే, నాకు సంబంధం లేకుండానే ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది జరిగింది. దీంట్లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అంటూ మాత్రం సిఐడికి శ్రీముఖి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పై మాత్రం అధికారులు అన్ని పరిశీలిస్తా ఉంటారు. శ్రీముఖికి ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా, ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు వచ్చాయి, ఏ రూపంలో వచ్చాయి, ఏ బెట్టింగ్ యాప్ తో తన ఒప్పందం చేస్తున్నటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన అధికారులు వివరాలు సేకరించి మరోసారి శ్రీముఖిని అవసరమైతే విచారణకు పిలిపిస్తామంటూ కూడా సిఐడి అధికారులు రెండోసారి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘంగా గంటన్నర పాటు శ్రీముఖిని విచారించినటువంటి సిఐడి అధికారులు తన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా లావాదేవీలన్నిటి కూడా ప్రొడ్యూస్ చేయాలని కోరడంతో తన దగ్గర ఉన్నటువంటి లావాదేవీల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిఐడి అధికారులకు సమర్పించింది.
దాంట్లో కొన్ని అనుమానాస్పదంగా కొన్ని బెట్టింగ్ కంపెనీల నుంచి శ్రీముఖికి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ సిఐడి అధికారులు గుర్తించారు. వాటిపైన క్వశ్చన్ చేయడంతో తన ప్రమేయం లేదు అంటూ మాత్రం తను దాచేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సిఐడి ఎంక్వైరీ Okay. ఏదైనా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా Right. Okay. తను ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదని చెప్పినా మాత్రం సిఐడి అధికారులు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.